కాదు అలా నిన్ను అడిగినట్టు ఎంత చెప్తాను. దళిత సంక్షేమ పథకాలను దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను తక్షణం అమలు చేయాలి. ఇవ్వాలి. వ్యక్తిగత రుణాలను దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను తక్షణం సంక్షేమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం దళిత ద్రోహి సంక్షేమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో గణనీయంగా ఉన్నటువంటి దళిత వర్గం ఏదైతే ఉందో దళితులకు ఎన్నికల ముందు మాత్రము అన్ని రకాలైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించి దళిత అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తాము, వాళ్ళను పరిరక్షిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానంగా ఇవాళ ఇండ్లు, ఇంటి స్థలము, సాగు భూమి అంశానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలైంది. 1 సెంటు జాగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు, కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. సాగు భూమి ఇస్తానన్నాడు, మొన్నేమో అసైన్మెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు. పైగా ఏం చెప్తున్నాడు, పోయిన ప్రభుత్వము దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ ఒక్కసారిగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఆధిపత్య కులాల చేతుల్లో పెడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫ్రీ హోల్డ్ను యథావిధిగా అమలు చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఫ్రీ హోల్డ్ అమలైతే ఈ రాష్ట్రంలో దళితుల చేతుల్లో 1 సెంటు జాగా కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆర్థిక వెసులుబాటు లేకపోవడమే కాకుండా ఆత్మగౌరవం లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వ విధానం కొనసాగుతూ ఉంది. పైగా ఇవాళ దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కావలసినటువంటి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్షన్ చేస్తున్నారు. ఎట్ట పడితే అట్లా ఖర్చు చేస్తున్నారు. ఓ పద్ధతి పాడు లేకుండా అమలు చేస్తూ ఉన్నారు. పైగా ఇవాళ దళితుల అభ్యున్నతికి వ్యక్తిగత రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ ఉన్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీలు ఇదివరకే తీసుకున్నటువంటి పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ద్వారా తీసుకున్నటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు, చిన్న చితక పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు ఇప్పటికీ రాయితీ అందక ఇవాళ ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఆ పరిశ్రమలను మూత వేస్తున్నారు. లేకపోతే వెహికల్స్ ఏమైనా తీసుకుంటే వాటిని సీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవస్థపడతా ఉన్నారు. ఎక్కడే కానీ రాయితీ రుణాలు ఇప్పటికీ కూడా అమలు చేయడం లేదు. 2 ఏళ్ళైంది. ఇప్పటికీ వ్యక్తిగత రుణాలు ఏమైనా ఇచ్చారంటే ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దళితులపైన దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వివక్షత పెరుగుతూ ఉంది. అంటరానితనం పెరుగుతూ ఉంది. ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి పాలక ప్రభుత్వమే
ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అడుగడుగునా వీళ్ళ హక్కులు ఉల్లంఘించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే దళితుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ని ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో దళితులంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరం కావచ్చినా ఏ ఒక్క దళితుడికి కూడా ఒక్క లోన్ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక 2 సెంట్లు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే SC/ST సప్లాన్ నిధులను కేటాయించకుండా దళిత గిరిజన కాలనీలు అభివృద్ధి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. 2013లో ఈ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకువస్తే అప్పటి నుంచి గత ప్రభుత్వాలు ఏది కూడా చిత్తశుద్ధితో SC/ST సప్లాన్ అమలు చేయక దళిత గిరిజన కాలనీలు నేటికి కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఈ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన అనేక అంశాలు, పథకాలు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఏ వాటిని కూడా దళితుల సంక్షేమ పథకాలపైన రివ్యూ పెట్టడం కానీ, అభివృద్ధి వైపు మాట్లాడడం కానీ ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. ఇవన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎండగడుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టిపోతున్నాం. భవిష్యత్తులో దళితులకు సంబంధించిన అంశాలపైన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ, అలాగే లోకల్లో అంబేద్కర్ భవన్ శిథిలావస్థలో ఉంది. ఇది ప్రభుత్వం వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేషన్లో విన్నవించినా కానీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భవన్ కడప జిల్లాలో కడప నగరంలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి దళిత గిరిజనులకు, నిరుద్యోగ యువతలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తున్నాం.